రైతులకు కూటమి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రక్రియలో పలు సమస్యలను రైతులు సబ్ కలెక్టర్ సంజనా సింహ దృష్టికి తీసుకొచ్చారు. మండల పరిధిలోని తూములూరు గ్రామంలోని మర్రెడ్డి సుబ్బారెడ్డి ట్రస్ట్ కళ్యాణ మండపం తనిఖీకి బుధవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ విచ్చేసిన సందర్భంగా తూములూరు గ్రామ రైతులు కొనుగోలు కేంద్రాలలో గోతాలు లేకపోవటం, లారీలు సమయానికి రాకపోవటం, లారీలు జీపీఎస్ పనిచేయకపోవటం, గత 2 రోజులుగా కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యం లారీలకు లోడ్ చేసి దావులూరు అడ్డరోడ్డులో నిలిచి ఉన్న సమస్యలను సబ్ కలెక్టర్ సంజనా సింహకు తెలియజేశారు. మండల గ్రామాలలోని ప్రజలు రానున్న 2 రోజుల్లో తుఫాను సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల మధ్య దళారులను ఆశ్రయించి 1,400 రూపాయలకు 75 కిలోల బస్తా విక్రయించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సమస్యను జాయింట్ కలెక్టర్కి ఫోన్లో సమస్యను వివరించినట్లు చెప్పారు. సివిల్ సప్లై అధికారులతోనూ మాట్లాడటం జరిగిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ ఆలస్యం జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. తహసీల్దార్ జి సిద్ధార్థ, ఇన్ఛార్జి ఎంపీడీఓ సిహెచ్ భార్గవ్, సర్వేయర్ హరికృష్ణ, రైతులు కొండా కిషోర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మర్రి సాంబిరెడ్డి ఉన్నారు. ఈరోజు కొలిపరి మండలం తూములూరు గ్రామంలో ధాన్యం ఆరబోసిన దగ్గరికి వచ్చాము. మేమందరం ఇక్కడ భారతీయ కిసాన్ సంఘ సభ్యులము. ఇక్కడ రైతు ఉన్నారు. ఈ రైతు ఇక్కడ ఆరబోసి 6 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రైవేటు వ్యాపారస్తులకు కానీ లేదా ప్రభుత్వానికి కూడా అమ్ముకోవడానికి అక్కడికి దగ్గరికి ఎవరు ముందుకి రావట్లేదు. ఎంతమందికి చెప్పినా కూడా మార్కెట్లోనేమో ధర మొన్నటి వరకు 1,450 రూపాయల నుండి ఈరోజు 1,300 కొనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా లారీలు మిల్లర్స్ దగ్గర నుంచి ప్రభుత్వం పెడుతున్నటువంటి లారీలు కూడా ధాన్యం బస్తాలు తూకం వేసి అక్కడ పట్టి బస్తాలు కూడా 3 రోజుల నుంచి అట్లాగే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఆంక్షల్ని సడలించి వెంటనే రైతుకి న్యాయం చేయాలని. ఈ ధరతో రైతు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడున్న ధరతో 1,300 రూపాయల ధరతో. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి గోతాలు అదేవిధంగా లారీలు పంపించి వెంటనే కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మిల్లర్లని పోలీస్ స్టేషన్కి పిలిచి చెప్పడం జరిగింది. ఇది మీరు ఎంఎస్పీ కొనాలి ఇది. అందువల్ల వాళ్ళు కూడా భయపడి ముందుకు రావటం లేదు. అందువల్ల ఇట్లాంటి పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వం వారు వెంటనే మద్దతు ధరకి కొనుగోలు చేసి రైతును ఆదుకోవాల్సిందిగా భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. నేను కొండా కిషోర్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. కెమెరా ఇంకా వెడల్పు చేయాల్సి వచ్చింది. తీసుకో మీరు వస్తున్నారు. వాళ్ళు కూడా
అంటే కొనొద్దని కదా తక్కువ కొనొద్దని చెప్పుకుంటారు. విషయం ఏంటంటే కొనుగోలు కేంద్రం ప్రారంభించారు కానీ రైతు వాళ్ళు రాత్రి వ్యాపారం పెంచారు 1450 ప్రారంభించినప్పుడు. ఇప్పుడు కొనుగోలు కేంద్రం కొంటలేరు కాబట్టి ఏం తగ్గించారు. స్లో అయింది స్లో అయింది. ఇదేమో మన 17 అన్నారు. 17 కడితే మేము ఒక పాయింట్ కేజీ కట్టుకుంటారని మన సార్ ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆయన మొత్తం పర్లేదు రైతు ఇష్టపడుతున్నారు. అయినా మనకి ఇక్కడ నుంచి సరైన నడకలేదు. సార్ అయితే రెస్పాండ్ అవుతుంది, ఎంఆర్ఓ గారు బాగా రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా మార్నింగ్ 8 గంటలకు ఫోన్ చేసినా ఏంటి ఎంతవరకు వచ్చిందని కింద వాళ్ళని అడుగుతూనే ఉన్నారు. నా విషయంలో నేనే 3 సార్లు చేశాను, 3 సార్లు రెస్పాండ్ అయ్యారు. అది ఏదో చిన్న మధ్య జరిగింది అన్నమాట జరిగిందంటే సార్ కూడా చెప్పారు. ఒకవేళ కేజీకే మార్కెట్ కట్టి కానీ సార్ చెప్పారు. ఎంఆర్ఓ గారు నేను కడుతున్నాను, కట్టుకున్నా కట్టుకుంటాను. అంటే కూడా పనిచేయలేదు, కింద స్థాయిలో పనిచేయలేదు. పై స్థాయిలో మాత్రం కాబట్టి కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చేసి దాన్ని మేము కొంటున్నాం మా ఊరిని తూలూరు నుంచి 2 లారీలు పోలేదు మేడం. రైతాంగం అంతా ఎక్కువగా కొల్లిపురం మండలంలో ఈ బెల్ట్లో తూలూరు రైతాంగం ఎక్కువ. గావులూరు తూలూరు రైతులు తూలూరు వాళ్ళు రెవెన్యూ వచ్చేసి మొత్తం దావులూరుతుంది. దావులూరు నుంచి ఎక్కువ లారీలు పెడుతున్నారు అనేది కూడా ఇందాక ఇక్కడికి అది కూడా నిజం మేడం. దావులూరు నుంచి ఎక్కువ పెడుతున్నారు కానీ ఇక్కడ తూలూరు రైతులు రైతులు కూడా ఉచిత పట్టాలంటున్నారు. అతికి పట్టా 15 రూపాయలు అమ్మ రోజుకి వచ్చి 15 రూపాయలు. సరే ఇవి రైతు దగ్గర తెచ్చుకుంటారు. టార్పాలిన్స్ ఉంటే బాగుంటుంది. పనిచేసామని ఆరబెట్టుకోవడానికి హార్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది చేస్తారని. అయితే ఏదో అని అడగా కొంచెం రోజుకి 4 గొళ్ళు 3 గొళ్ళు ముందు పని జరుగుతూ ఉంటే 10 రోజులు ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంది. సరే కొనలేరు కదా, రోజు 4 లారీలు 5 లారీలు 10 లారీలు రోజుకి 6 కనీసం 5 లారీలు పోతే వర్కౌట్ అయితే అది యువగారు నడుస్తుంటే మరి ఇబ్బంది లేదు. 1500 వ్యాపారస్తులు ముందుకు రావాలి. ఆగిపోయారు వ్యాపారం. ఇప్పుడు ఈ 5 రోజుల నుంచి 6 రోజు 7 రోజులు 2 రోజులు 6 రోజు కూలి పోతే కానీ గడవని పరిస్థితి ఆడిది. అన్ని వస్తున్నాడు మేడం. గోపి అని టీఏ ఉన్నారు, రమ్మని లారీల సమస్య చెప్తున్నారు. లేట్ అవుతుంది. అది ఐడియా ఉంటుంది.